పిల్లలకు గనుక చాక్లెట్ ఇచ్చి ఎట్లయితే దొంగలు ఎత్తుకపోతారో ఆ పద్ధతుల్లో రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ అని 15,000 రైతు భరోసా అని ప్రతి క్వింటా గింజలకి 500 బోనస్ అని చెప్పి రైతాంగాన్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని నాశనం చేసిండ్రు. ఏడాది కాలంలో మళ్ళీ రైతుల్ని ఆత్మహత్యలకు పురిగొల్పే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఆ రైతాంగానికి ధైర్యం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. నిన్న ఇవాళ మళ్ళీ మోసం చేస్తున్నారు. ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా రైతాంగం తిరుగుబాటు చేస్తుంటే కేసులు పెట్టి అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు మద్దతు ఇచ్చిన మీడియా మిత్రులు కావచ్చు, లేదా సోషల్ మీడియా మిత్రులు కావచ్చు, ఎవరినైనా సరే అణచివేసి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ ప్రజలు, రైతులు స్వచ్ఛందంగా పోరాడడానికి సిద్ధపడుతున్నారు. ఇటువంటి సమయంలో ప్రతిపక్ష పార్టీగా ఆ రైతాంగానికి నాయకత్వం వహించాల్సిన బాధ్యత, వాళ్ళకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ ఉన్నాడు, గులాబీ జెండా ఉన్నది, మీరు భయపడద్దు అని చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీగా మన పైన ఉంది. ఆ బాధ్యతను భుజాన వేసుకొని యువ నాయకుడు మన పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు బయలుదేరితే ఎక్కడికక్కడ అడ్డుకొని కుట్రలు చేసి కేసులు పెట్టి అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేస్తుంది. రైతాంగాన్ని భయపెట్టించే ప్రయత్నం చేస్తుంది. ఈ ఉడత ఊపులకు భయపడేది కాదు. కేసీఆర్ దళం ఇక్కడ ఉన్నది, కేసీఆర్ సైన్యం ఇక్కడ ఉన్నది. ప్రత్యేకించి ఇది నల్లగొండ జిల్లా. ఈ చిన్న కుక్క మీది పిల్లలు ఈ పొద్దుందాక సోయి లేకుంటుండే ఈ ఆకు రౌడీలు మనం ఏం చెయ్యలేరు. నల్లగొండ ఉద్యమాన్ని ఆపలేరు, నల్లగొండ చైతన్యాన్ని ఆపలేరు. నల్లగొండ రైతాంగం ఏ మీడియా లేనాడు, ఏ వార్తలు లేనాడే, ఎప్పుడో 1930-40 కాలంలోనే సాయుధ పోరాటం చేసిన రైతాంగం, దానికి నాయకత్వం వహించింది నల్లగొండ జిల్లా రైతాంగం. గా స్ఫూర్తి రైతుల్లో ఇంకా నిలిచి ఉన్నది.